హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాకు మంచి స్పెషల్ డే. ఎందుకు అనంటే జానుకి చౌలీలు కొట్టిస్తున్నాము. సో చాలా రోజుల నుంచి 9th మంత్లోనే అవ్వాల్సింది, 11th మంత్ ఇప్పుడు దీనికి. సో ఇప్పుడు కొట్టిస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ బొట్టు చూస్తే అస్సలు ఆగదు, పెట్టించుకోవట్లేదు, పడుకున్నప్పుడే పెట్టాల్సి వస్తుంది. తనని రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. మార్నింగ్ 8:30కే చెప్పారనమాట. అంటే ముహూర్తం ఉంటుంది కదా, 8 తర్వాత కొట్టించాలి అనేసి. అంటే ఇంకా 8:30 ఆ టైంకి కంసాలి అతను వచ్చారు. సో ఇక్కడ పద్ధతిలోనే చేసేస్తున్నాము. తాంబూలం ఇక్కడ అవి చూపించాను కదా, అలాంటివన్నీ ఇస్తారనమాట. సో ఎక్కడ ఉంటామో ఇంకా అక్కడే. అండ్ మన సైడ్ కూడా ఎలా ఉంటుందో నాకు అసలు ఐడియా లేదు. అడిగితే ఫ్రూట్స్ అవి ఇచ్చేయమని చెప్పారు మా అమ్మమ్మ వాళ్ళు. సో అందుకే ఇంకా అలాగే చేస్తున్నాము. సో జాను అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ కాబట్టి ఫ్రెష్గానే ఉంది. తనకి తినిపించేశాను ఇడ్లీ అది. ఇంకా చెవులు కుట్టించి టైం అయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్లేట్తో ఉన్నాయి చూసారా, ఇక్కడ మనకి ఏం కావాలంటే అది కంసాలి అతనికి ఇవ్వచ్చు ఆఫ్టర్ ఇయర్ పియర్సింగ్ తర్వాత. ఇక్కడ డాట్ పెడుతున్నారు సెంటర్లో, అంటే మనం పెట్టిన దగ్గరే వాళ్ళు కుడతారు కదా. సో అలా యాక్చువల్లీ పడుకునేటప్పుడు ఈ పని చేయాల్సింది, ఐడియా రాలేదు, ముందే చెప్పుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక లేచిన తర్వాత ఇక అస్సలు పెట్టనివ్వలేదు. ఒక సైడ్ బాగానే పెట్టించుకుంది కానీ ఇంకో సైడ్ అవ్వలేదు. ఇంకా అతనే చూసి కుట్టారనమాట. సో మామూలుగా జాను ఆయిల్ పెట్టించుకోవడానికే హెడ్ అసలు పట్టుకొనివ్వదు, ఇంకా ఫేస్ మీద అది చేయనివ్వదు అనమాట. సో అలా అలా ఇంకా డాట్ అయితే పెట్టారు ఒక వన్ సైడ్. తను ఏడుస్తూనే ఉంది. అసలు ఏడ్చింది ఇంకా నాకు వీడియోలో కూడా పెట్టబుద్ధి అవ్వలేదు. నాకు అది చూస్తూనే అంటే చాలా బాధ వేసింది. అసలు అంత గట్టి గుక్క పెట్టి ఏడ్చింది. పెయిన్ ఉంటుంది కదా, తర్వాత అనిపించింది అనమాట, గన్ షాట్ చేయించేసి ఉంటే జస్ట్ అప్పటికి అలా ఏడ్చేవారేమో. సో మాకు అవైలబుల్ లేకపోవడంతో ఇంకా ఇంటి దగ్గర కొట్టించాల్సి వచ్చిందనమాట. అండ్ అటు శ్రీకాంత్కి ఆ రోజు ఆఫీస్ ఉంది. అండ్ ఆ రోజే ముహూర్తం బాగుంది అనేసి, మంచి రోజు అనేసి ఇంకా ఆ రోజే కొట్టించాము. ఇలా హాలిడే అయ్యి ఉంటే ఏదో ఒక టైంలో వెళ్ళి గన్ షాట్ ఎక్కడైనా చేయించేయాల్సిందే. అండ్ అదే రోజు లాస్ట్ డే కూడా, 11th మంత్ లాస్ట్ డే అనమాట. మళ్ళీ 12th మంత్లో కుట్టించకూడదు. సో మళ్ళీ 3rd ఇయరే అని చెప్పారు. ఇంకా మళ్ళీ 3rd ఇయర్ అంటే చాలా లైక్ చెవులకి ఇంకా పెయిన్ వస్తుంది. సో ఈ టైంలోనే బెస్ట్ అనిపించింది. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఫైనల్గా ఈరోజు ఇంట్లో ఇలా ఇయర్ పియర్సింగ్ అంతా కానిచ్చేసాం అనమాట. సో ఫైనల్లీ చూడండి ఎంత ఏడుస్తుందంటే, ఈ సైడ్ ఇంకా ఎక్కువ ఏడ్చింది ఫస్ట్ దానికన్నా. అంటే ఫస్ట్ ఒక చెవు కుట్టిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఇస్తే మళ్ళీ అంటే ఇంకా ఎక్కువ ఏడుస్తారంట పిల్లలు. అంటే అతను చెప్పారు కొంతసేపు ఉండి కొంతసేపు ఏడుపు ఆపిన తర్వాత మళ్ళీ ఇంకొక చెవు చేయండి అని. అంటే లేదు, ఒకేసారి అయిపోతేనే అది ఆ హీట్ మూమెంట్లోనే అయిపోతుంది, లేదు అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ పెయిన్ భయపడతారు, కుట్టనివ్వరు అన్నట్టు అన్నారనమాట. సో చూడండి నాకు ఫుల్గా అయిపోయింది ఏడుపు, చాలా ఎక్కి వెక్కి ఏడ్చింది, చాలా ఎక్కువ ఏడ్చింది. ఇంకా బయటికి తీసుకెళ్ళారు ఆ టైంలోని. ఇంకా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వేరే ఉంటుంది అనమాట పేరెంట్స్కి. ఇంకా కుట్టిన తర్వాత బయటికి తీసుకెళ్ళి కొంతసేపు అది ఇది జస్ట్ అప్పుడు మాత్రమే, కుట్టినప్పుడు మాత్రమే ఇచ్చింది, తర్వాత ఇంకా అస్సలు ఏడవలేదు. సో అవన్నీ ఒక కవర్లో వేసేసి, బియ్యం అవన్నీ ఉంటాయి కదా అవి ఇచ్చేసాము. దెన్ రంగోలీ ఇదంతా రిషి షూట్ చేసింది అనుకుంటా. ఇప్పుడు నేను ఎడిటింగ్ టైంలో చూసాను ఇదంతా. సో అక్కడ అందరూ ఓదారుస్తున్నారు అనమాట. ఆంటీ వాళ్ళు వచ్చారు కాబట్టి బాగుంది. సో ఇంకెవరూ లేరు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటేనే ధైర్యం ఉంటుంది. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. సో అప్పుడైతే రిషి అసలు అనలేదు కూడా కుట్టినప్పుడు. ఇంకా మేము అలాగే అనుకున్నాము, ఏముండదులే నొప్పి అని. బట్ కానీ అలా కాదు, ఇది వేరే. సో ఇక్కడ కొబ్బరి నూనె అప్లై చేస్తున్నారు. అంటే కిరోసిన్ కానీ కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ అప్పుడప్పుడు అప్లై చేయమన్నారు ఒక 3-4 డేస్. దెన్ ఇక టిఫిన్ చేసేస్తున్నాము. ఇంకా ఆంటీ వాళ్ళు మేము కలిసే చేసేస్తున్నాము అనమాట బ్రేక్ఫాస్ట్. పలావ్ అంటే బయట నుంచే తెచ్చేసుకున్నాము. అప్పుడు ఆ టైంలో పిల్లలతో నాకు చేయడం అవ్వదనేసి. సో మేమందరం కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకా అసలు ఏడవలేదు జాను అయితే. కుట్టిన వెంటనే అంటే వెంటనే కదా, ఆ రోజు కొంచెం సేపు అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ కిరోసిన్ కానీ ఏమన్నా, నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. వాళ్ళకి ఏమైనా బ్లడ్ ఇలా క్లాట్ అయినా అక్కడ కుట్టిన దగ్గర, లేదు అంటే వాటర్ అది తగలకుండా ఆయిల్
యూజ్ అవుతుంది. టైం వచ్చేసి 2:45 అవుతుంది. ఇప్పుడు ఫుడ్ తింటున్నాను. ఏం లేదు, పెరుగున్నాం అంతే. మార్నింగ్ పలావ్ ఇదంతా అయింది కదా, సో రిషికి నాకు ముగ్గురికి కలిపి కొంచెం పెరగను అండ్ శ్రీకాంత్కి మార్నింగే కొంచెం పలావ్ బాక్స్కి పెట్టేశాను అంతే. సో నైట్కి ఏమైనా చేస్తాను మళ్ళీ పప్పు ఏదైనా. దెన్ జాను పడుకుంది. అప్పటి నుంచి అయితే ఏడవలేదు, కానీ ఏదైనా తగిలితే పెయిన్ రావచ్చు. సో మోస్ట్లీ, కానీ ప్రజెంట్ అయితే ఇంకా ఏడవలేదు, జస్ట్ ఇప్పుడు పడుకుంది. రిషి అయితే ఆడుకుంటుంది. రిషి అయితే అసలు ఏడవలేదు ఆ టైంలోని, యువర్ పియర్సింగ్ టైంలోని, రిషి టైంలోని ఏడవలేదు. కానీ జాను మాత్రం ఫుల్గా ఏడ్చింది. దెబ్బకి నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. ఆంటీ వాళ్ళకి ఇంకా తాంబూలం ఇచ్చేసాను. ఇంకా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు ఉంటారు కదా, బిల్డింగ్ వాళ్ళు, వాళ్ళని కూడా పిలిచి తాంబూలం ఇచ్చేసాను. అండ్ ఇక్కడ జాను రిషి ఆడుకున్న టాయ్స్ అనమాట, అలాగే వేసి ఉంచేసాను అనమాట. సో వాళ్ళిద్దరు ఆడుకున్నారు అండ్ జాను పడుకుంది. రిషి కూడా ఆఫ్టర్నూన్ మార్నింగ్ తొందరగా లేచింది కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకోబెడదామని తనని సైలెంట్గా అలా పడుకోబెడుతున్నాను అనమాట. ఒక సైడ్ ఇంకొక సైడ్, మధ్యలో నేను అలా. కానీ రిషి అయితే చాలా వరకు పడుకోదు, జస్ట్ అలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. బయటికి అయితే అసలు పంపించను. అండ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇయర్ రింగ్స్ ఎలాంటివి తీసుకున్నాను అనేసి. జస్ట్ ఒక తీగలా వచ్చి దానికి చిన్న స్టోన్ అంతే, వెరీ సింపుల్. హ్యాంగింగ్స్ ఏం పెట్టించలేదు, డ్రెస్సెస్కి అది తగులుతాయి, తను కూడా లాగేసుకుంటుంది అనేసి. నాకు వైట్ స్టోన్స్ అంటే ఇష్టం, నార్మల్గా గోల్డ్కి. తను కూడా అలానే. అండ్ రిషికి కూడా గోల్డ్ నార్మల్ వైట్ స్టోన్స్ స్టడ్ సింపుల్గా, ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అనమాట నాకు. సో ఇద్దరు పిల్లలకి అయిపోయింది. సరిగ్గా రాలేదే. చూడు చూడు, తీసుకో. ఓపెన్ చేయమ్మా, ఓపెన్ కాక్రోచ్ బల్లి నువ్వు బల్లి వచ్చేస్తుందమ్మా. ఏదది? బల్లి వచ్చేసిందంటమ్మా. బల్లి జాగ్రత్త తినే. బల్లి వచ్చేసిందమ్మా. చూడు జాన్, ఇక్కడ చూడు, ఎంత బాగా పెట్టావి. ఈవినింగ్ శ్రీకాంత్కి ఆఫీస్ అయిన తర్వాత వచ్చిన వెంటనే ఇంకా ఘాటి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. ఎలాగో అది స్పెషల్ డే కాబట్టి కొంచెం దేవుని దర్శనం చేసుకుంటే బాగుంది అనిపించింది. సో 7:15 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ జానికి ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసాను. ముందు రోజు హెడ్ బాత్ చేయించాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగే కదా, మార్నింగే చేయించడం అవ్వదనేసి ఈరోజు ముందు రోజే చేయించేసాను. అండ్ ఘాటి టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడ టెంపుల్ దర్శనం చాలా చాలా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క రోజు ఫుల్ రష్ ఉంటుంది అండ్ ఒక్కొక్క రోజు ఉండదు. మోస్ట్లీ ట్యూస్డేస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, సారీ. మేము వెళ్ళింది సాటర్డే రోజు వెళ్ళాము. అంత రష్ ఏం లేదు, బాగానే ఉంది. సో వెంటనే దర్శనం అయిపోయింది. కొంతసేపు టెంపుల్లోనే కూర్చున్నాము. చూడండి జాను ఎలా చూస్తుందో. అండ్ ఇద్దరికి వాళ్ళ డాడీయే కావాలన్నమాట. సో వాళ్ళిద్దరు డాడీ మీద ఎక్కేస్తుంది చూడండి. ఫస్ట్ అంటే నా దగ్గర రిషి కూర్చున్న నా మీదకి వచ్చేసి, అంటే తనకి కొంచెం పట్టుకొని ఉండకూడదు, తననే ఎత్తుకోవాలి అన్నట్టు అనమాట. సో అలా ఫైనల్లీ ఇది జాను ఇయర్ పియర్సింగ్ డే ఇలా జరిగింది. ఇలా స్పెండ్ చేసాము. ఇలానే టెంపుల్లో కొంతసేపు ఉండి తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పేయండి. అండ్ ఇలాంటి స్పెషల్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లోని. అండ్ మిగతావి అప్పుడప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ కమెంట్స్ కూడా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good